రోజులు గడిచే కొద్దీ టెన్షన్ ఎక్కువవుతుంది. ఇవాళ అసలు ఏ పని చేయబుద్ధి కాక అలా ఇంట్లోనే అటు ఇటు తిరుగుతున్నాను. ఏదో చేయాలి అనుకుంటున్నాను, మర్చిపోతూ ఉన్నాను. సో ఇవాళ మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం మైసూర్ పాక్ చేద్దామని చెప్పేసి ఇక అంటే ఇంట్లో తినడానికి కూడా ఏం లేవు. సో బయట మేము ఇక్కడ తీహార్ చీరలో తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో ఆ స్వీట్ చేయమని అడిగారు. సరే ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా శనగపిండి తీసుకొని మైసూర్ పాక్ అయితే చేయడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నాను. సో ఇంకా చెప్పాలంటే ఇంకా మేము ఢిల్లీ నుంచి వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చేసింది. ఇంకా జస్ట్ కొన్ని ఫ్యూ డేస్లోనే ఇక్కడ నుంచి మూవ్ అయిపోతాము. సో ఇక్కడ నుంచి మాకు పోస్టింగ్ అయితే వచ్చేసింది. సో ఎక్కడొచ్చింది ఏంటనేది నేను చెప్తాను, దాంతోపాటు కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను. సో అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2022లో నవంబర్లో నేను ఢిల్లీ వచ్చాను. సో దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 2025 మే ఆ టైంకి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మేము వచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. తెలిసిందే కదా అందరికీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే చాలామంది భయపడతారు. సో అప్పుడు నేను మా హస్బెండ్కి పోస్టింగ్ రాజస్థాన్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చిందనమాట. సో రాజస్థాన్లో ఉన్నప్పుడు మా మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రావడం, సో అక్కడ మా క్వార్టర్స్ దొరకగానే సో నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ 2.5 years ఉన్నాము. సో అక్కడి నుంచి మాకు ఢిల్లీ వచ్చిందనమాట. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మయ్య ఢిల్లీ అంటే సిటీ కదా, ఇంటికి దగ్గరగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని. కానీ జస్ట్ వచ్చిన కొన్ని రోజులకే ఇక్కడున్న పొల్యూషన్కి అలాగే ఈ డస్ట్కి చాలా ఇబ్బందిగా అనిపించేది. బట్ అట్లనే 2.5 years అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో ప్యారలల్గా మాట్లాడుతూ నేను మైసూర్ పాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి 1 cup ఘీ అండ్ 1 cup ఆయిల్ తీసుకొని ఫస్ట్ దాన్ని హీట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు మైసూర్ పాక్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. యాక్చువల్గా లడ్డు చేయాలి అనుకున్నాను, బట్ మైసూర్ పాక్ చేద్దాము, మా చిన్న బాబుకి ఇష్టం అనమాట. సరే చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఇది అవుట్పుట్ వచ్చేదాకా కొంచెం డౌటే, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. మొదటిసారి చేస్తున్నాను కాబట్టి నేను చేసే ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ చేశాను అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది మాకు రేషన్లో వచ్చిన షుగర్ అనమాట. ఆల్మోస్ట్ మాకు రేషన్లో వచ్చే షుగర్ అంతా అలా మిగిలిపోవడమే, ఎందుకంటే నేను చాలా తక్కువ వాడతాను పంచదార. కానీ ఇవాళ కూడా బెల్లంతోనే చేద్దాం అనుకున్నాను, బట్ బెల్లము ఎక్కువ లేదు, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది. సో అందుకని ఇంకా షుగర్తో చేస్తున్నాను. ఇక్కడ బెల్లం అయితే అసలు టేస్ట్ బాగుండదు, దాని బదులు అసలు చేయడం మానేయడమే బెస్ట్ అనమాట. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అనేవి ఈ వీడియోలో చూపిస్తున్న గిన్నెతో తీసుకున్నాను. దాంతో ఒక 2 గిన్నెల వరకు షుగర్ వేసుకున్నాను. సో సేమ్ మెజర్మెంట్తోనే శనగపిండి కూడా వేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం తీగపాకం పట్టుకోవాలి. నేను ఈ వీడియో షూట్ చేసే రోజే కరెక్ట్గా పహల్గామ్ అటాక్ జరిగింది కదా, సో దానికి రిటాలియేషన్గా May 7th రోజున మాక్ డ్రిల్ అని చెప్పి సో ఎయిర్ స్ట్రైక్ చేశారు మన వాళ్ళు. చాలా బాధగా ఉంటుంది ఇప్పటికీ గుర్తొచ్చిన, ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీసేశారు రిలీజియన్ పేరు చెప్పి. సో ఇప్పుడు దానికి సమాధానంగా మన వాళ్ళైతే ఎయిర్ స్ట్రైక్ చేశారు. చాలా ప్లేసెస్, దాదాపు 9 places కూడా టెర్రరిస్ట్ క్యాంపుల్ని బ్లాస్ట్ చేశారు. సో ఇప్పుడు ఇంకా ఏ పని చేయబుద్ధి కావట్లేదు అసలు. ఆ చైర్లో ఉన్న బట్టలు అయితే 2 days అనమాట. ఇప్పుడు వరకు మడత కూడా పెట్టలేదు నేను. ఏంటో వెళ్తూ వస్తున్నాను, బట్ మైండ్ ఇక్కడ లేదనమాట. సో మళ్ళీ మా హస్బెండ్కి జమ్మూ అండ్ కాశ్మీరే ట్రాన్స్ఫర్ వచ్చింది. తను ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ అదే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో అందుకనే కొంచెం అంటే కొద్దిగా భయంగాను, అలాగే ఏంటి మళ్ళీ అక్కడికే వచ్చింది అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటి అక్క చాలా ధైర్యంగా ఉంటుంది కదా, చాలా మాటలు చెప్తూ ఉంటుంది, మరి అక్కడ రాగానే ఏంటి అంత టెన్షన్ పడిపోతుంది అని అనుకోవచ్చు. బట్ ఎంతైనా కొంచెం ఉంటుంది కదా భయం, టెన్షన్ అనేది మనుషులకి ఉన్న అత్యంత ఏమంటారు కీలకమైన రోల్ పోషించేది. ఆ గుణం అనేది, భయం అనేది అందరికీ ఉంటుంది. దానికంటే ముందు మాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. యాక్చువల్గా మేము వచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచే. సో మళ్ళీ 5 years స్పాన్ లోపు అక్కడ వేయకూడదు, బట్ టెక్నికల్గా వేయకూడదు, బట్ వేశారు, అందుకే అర్థం కాలేదు. అది కాక ఇలాంటి వార్ టైంలో వచ్చిందంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మేము వచ్చింది అక్నూర్ నుంచి అనమాట. సో దానికి కొద్దిగా దగ్గరలోనే రజౌరి అనే ప్లేస్లో మళ్ళీ తనకి పోస్టింగ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా అక్కడ మన బోర్డర్ ఏరియాస్ అనమాట. నేను మీకు మ్యాప్ కూడా అటాచ్ చేస్తాను చూడండి, చాలా దగ్గరగా ఉంటాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇవన్నీ రజౌరి, అక్నూర్, అలాగే పూంచ్ మీరు వినే ఉంటారు, బారాముల్లా, ఇంకా పైకి వెళ్తే ఇంకా డేంజరస్ ప్లేస్లు ఉంటాయి. సో కానీ అక్కడ చాలామంది జనాలు నార్మల్ మనుషుల్లో తిరిగేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు అక్కడ సగం మంది ఎక్కువ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, ఆజాదీ కాశ్మీర్ కోసం ఫైట్ చేసేవాళ్ళు అనమాట. అంటే కాశ్మీర్ని వాళ్ళకి ఇచ్చేయమని
అని మన నార్మల్ సివిల్ పీపుల్లో కలిసిపోయి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు పెహల్గాంలో అటాక్ జరిగింది కూడా అలాంటి వాళ్ళ వల్లే. సో అలాంటి వాళ్ళని మనం మార్చలేము. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇంకా అది తీగ పాకం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా తీగలాగా పాకం రాగానే సేమ్ నేను షుగర్ అంతా తీసుకున్నాను అంతే. ఆ 2 గిన్నెలతోటి శనగపిండి వేసుకున్నాను. ఆ తర్వాత కూడా ఒక 2-3 స్పూన్లు యాడ్ చేశాను అనమాట. పడుతుంది అనిపించింది పాకం బాగా లూజ్గా ఉండేసరికి ఇంకొక 2-3 స్పూన్స్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఇది తిప్పుతూనే ఉండాలి. ఈ మైసూర్ పాక్లో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో గీ అండ్ ఆయిల్ 2 కలిపి వేడి చేసుకున్నాను కదా. సో అది ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టాను ప్యారలల్గా. దీంతో పాటు ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండి మరుగుతూ ఉండాలి. సో ఆయిల్ని కొంచెం ఈ పిండిలో కొద్దిగా వేసుకుంటూ మనం బాగా అదంతా అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. దాదాపు నేను ఒక 30 నిమిషాల పైనే అలా తిప్పుతూ ఉన్నాను. అప్పుడే కొంచెం మైసూర్ పాక్ ఏంటంటే సాఫ్ట్గా ఆ పచ్చివాసన అంతా పోయి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను నేను. అయితే ఇప్పుడు మనకి మళ్ళీ కాశ్మీర్లోనే అక్కడ పోస్టింగ్ వచ్చింది కాబట్టి మనం మార్చుకోవచ్చా అని చెప్పేసి నేను మా హస్బెండ్ని అడిగితే బట్ అంటే మనం అప్లికేషన్ పెట్టుకుంటే మేబీ మారే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము మళ్ళీ ఎలా జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చింది అక్కడి నుంచే వచ్చాం కదా అన్న డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. ఎందుకంటే పర్సనల్గా ఒక ఆఫీసర్ మా హస్బెండ్ రిక్వైర్మెంట్ అంటే తను చేసే పొజిషన్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట అక్కడ. సో తను వర్క్ బాగా చేస్తాడని చెప్పేసి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని సో అక్కడి నుంచి వాళ్ళు డైరెక్షన్ పోస్టింగ్ చేయించారు. మామూలుగా అయితే చెప్పాను కదా సో అక్కడి నుంచే వచ్చాం కాబట్టి 99.9% మళ్ళీ అక్కడికి రాదు. బట్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందని మా హస్బెండ్ డౌట్లో ఉండగానే సో తనకి ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ వచ్చిందో వాళ్ళు తనని కాంటాక్ట్ చేశారనమాట. సో ఇలా మేమే చేయించాము, మీరు ఎంత వీలైతే అంత త్వరగా పోస్టింగ్ అవుట్ అయిపోయి వచ్చేసేయండి అని చెప్పి. సో అప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు పరిస్థితి గోడకి కొట్టిన బంతిలాగా అయింది. ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. ఆల్రెడీ మా హస్బెండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో 2 డిస్ట్రిక్ట్స్లో 2 times టెన్యూర్లో చేసి వచ్చారు. సో ఇప్పుడు ఇది 3rd time అనమాట. నాకు తెలిసి ఇన్నిసార్లు ఒకటే ప్లేస్కి ఎవరు వెళ్ళుండరు. మేబీ ఎవరైనా మీ హస్బెండ్స్లో ఎవరైనా వెళ్ళుండుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను స్టార్టింగ్లో 1 కప్పుకి 1 కప్పు ఆయిల్ వేసాను కదా, అది కాకుండా మళ్ళీ ఇంకో కప్పు ఆయిల్ అయితే వేడి చేసి ఇందులో వేసాను. అప్పుడే ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చింది మైసూర్ పాక్ అయితే. అంతా బాగానే చేశాను. ప్లేట్లో వేసేటప్పుడు మాత్రం మూకిడి చేతికి అంటుకొని చేయి కాలింది. సో ఎలాగైనా తప్పదు. ఇక ఆ మూకిడికి అంటుకున్నది అయితే స్పూన్తో తీసి మా వాడికి పెట్టాను. చాలా బాగుందమ్మా అన్నాడు. నేను కూడా టేస్ట్ చేశాను, కరకరలాడుతూ చాలా బాగుంది. సో అదనమాట. ఇంకా త్వరలోనే ఢిల్లీ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీరే వచ్చింది. కొద్దిగా డిసప్పాయింట్మెంట్గానే ఉంది, బట్ ఏం చేస్తాం తప్పదు కదా, చేయాలి. సో మైసూర్ పాక్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఈ చూపించిన సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి మీరు కూడా. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అప్పుడే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. మైసూర్ పాక్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో జమ్మూ అండ్ కాశ్మీర్లో పోస్టింగ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎవరిని లీవ్స్కి కూడా పంపట్లేదు. ఇక ఫ్యూ డేస్లో ఢిల్లీ నుండి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.